ఇట్స్ వా ఫ్యాక్టర్. నేను ఏదైతే లోపల చెప్పానో వా ఫ్యాక్టర్ కావాలనిపించే కష్టం. అదొక ప్లాట్ఫామ్. ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో అదొక ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్, ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్, రియాలిటీ ప్లాట్ఫామ్. ఆ స్టార్ మాకి ప్రతి ఒక్కరికి నేను అది చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను వాళ్ళందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే మనకి ఏ కష్టాన్నైనా సరే, ఏ ఇష్టాన్నైనా సరే త్వరగా రిఫ్లెక్ట్ చేసేస్తుంది బిగ్ బాస్ అనేది. ఇప్పుడు మనకు బయట అలా ఉండదు. బయట వచ్చేసరికి వేరేలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసరికి వేరేలా ఉంటుంది. బిగ్ బాస్ లో నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏం చేసినా వెంటనే నీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. నువ్వు మంచి చేయి మంచి వస్తుంది, చెడు వస్తుంది ఖచ్చితంగా. అది మాత్రం ఖచ్చితంగా నీకు ఈజీగా తప్పులు వెతికి చూపించేది మాత్రం బిగ్ బాస్ హౌస్. అది మాత్రం నీకు ఖచ్చితంగా చెప్పండి. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అసలు వెళ్ళిన వాళ్ళకి చాలా లక్కీ 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 చాలా లక్కీ. అదే కదా సార్ చెప్పాను కదా సార్, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయిన తర్వాత ఐ విల్ బి బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే ముందు నేను చెప్తున్నారో, నేను అది సెలబ్రేట్ అని చాలా పెద్ద మాట. నేను అంతటి కాదు. మీరు గెలిపిస్తారని నేను గెలిచాను, అది మాత్రం నిజం. మీరు గెలిపిస్తేనే గెలిచాం. నేను సెలబ్రేట్ అనే మాట వస్తే దానికి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఎలా ఉంటుందంటే, అది మనం ప్రౌడ్ మూమెంట్. దేశానికి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి అది మనకు ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేశభక్తితో పెరిగి ఉంటాం కాబట్టి సర్వీస్ చేస్తే మనం వాట్ ఎవర్ ఏ సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ సర్వీస్ చేస్తే వీఆర్ రెస్పాన్సిబుల్. నాకు ఆ ప్యాషన్ ఉండేది ఇంతకు ముందు కూడా, సో దానివల్ల నేను సర్వీస్ లోకి అదే చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు ఒకరికి రెండు ఇష్టాలు ఉండొచ్చు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగినాడు, సినిమాలు అంటే నాకు ఇష్టం. సో అట్ ద సేమ్ టైం సర్వీస్ చేయాలని కూడా ఉంటుంది. సో సర్వీస్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు అక్కడ మళ్ళీ సెకండ్ టైం మీకు ఛాన్స్ రావచ్చు, రాకపోతే ముందు పోతారా లేదా సినిమాకి డైరెక్ట్? అదే సార్ నా ఫార్మాలిటీస్ అంటే ఇంకా నేను అది నిన్నే కాబట్టి నన్ను నిన్నే వదిలేరు, నిన్నే వదలదాం కాబట్టి కొంచెం అవన్నీ నేను మాట్లాడుకుని ఒకసారి ఐ విల్ బి గెట్ బ్యాక్. బెస్ట్ ఫ్రెండ్ అండి, తనుజతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది చూసారు కదా, బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఉంటుంది. యా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి. నాకు చాలా సపోర్ట్ చేసింది తన హౌస్ లో కానీ ఎక్కడైనా సరే. నా గేమ్ పరంగా కానీ, నా పర్సనాలిటీ పరంగా కానీ, ఒక విధంగా కొన్ని విషయాల్లో నాకు చాలా బాగా హెల్ప్ చేసింది తనుజ. ఇట్స్ మెయిన్ రోల్ బిగ్ బాస్ హౌస్ లో, మెయిన్ రోల్ నా దాంట్లో మెయిన్ రోల్ పాటించిందని ఖచ్చితంగా చెప్పాను తనుజ గురించి. అదే చెప్పాను కదండి, అది నేను ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని ఐ విల్ గెట్ బ్యాక్ టు బాస్. అది ఇంకా నాకు గ్యారంటీ లేదు, నేను మాట్లాడను ఖచ్చితంగా తెలుసు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ పొజిషన్ లో ఇక్కడ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మీరు లేకపోతే కళ్యాణ్ లేడు. మీరు ఓటు వేయకపోతే కళ్యాణ్ లేడు. మీరు విసిరిపోలేకపోతే కళ్యాణ్ లేడు. మీరు నన్ను కోరుకోకపోతే ఈరోజు కళ్యాణ్ లేడు. కళ్యాణ్ తో పాటు ఈ కప్పు కూడా లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీథింగ్. అండ్ ముందుగా మై ఫ్యామిలీ, నా స్ట్రెంత్, చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి, డాడీ అమ్మా, వీరు లేకపోతే నేను లేను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని వ్యతిరేకించినా సరే, మా పెద్ద కొడుకు బాగుండాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద స్కూల్స్ లో, కాలేజెస్ లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం కే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ నాన్నలు లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే, ఇక్కడ గమ్మత్ ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం ఉండవు అని చెప్తుంటారు. బట్ ఇతనికి సినిమాలంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు, ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. అయితే యూనివర్సిటీకి వెళ్తామని ఛానల్ అన్నాడు. మా స్తోమత అది కాదు, నా పరిస్థితి అని చెప్పాను. అని అర్థం చేసుకొని వాడు అంటున్నాడు నాకు సపోర్ట్ చేసినందుకు. నేను సపోర్ట్ చేసి వాడికి చదువు మాట ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పాము. అలాగే చదువుకు వచ్చాడు. కాకపోతే మీకు అందరికి తెలియదు ఏమంటే, ఈ రోజు నేను ఇలా నిలబడ్డానంటే అది కారణం మా చిన్నాన్న, మా పిన్ని, మా శ్రీనాన్న.
ఎందుకంటే నేను చెడిపోయి చాలా ఒకప్పుడు